అందరికీ నమస్కారం అండి. మార్కండేయ జయంతి సందర్భంగా ఈరోజు మార్కండేయుడి గురించి తెలుసుకుందాము. శివభక్తుల గురించి తలుచుకోగానే మార్కండేయుడు పేరు వెంటనే స్ఫురిస్తుంది. పిల్లల్లో భగవంతుడు పట్ల విశ్వాసాన్ని, అనుకున్నది సాధించడంలో చూపాల్సిన పట్టుదలని పెంచేందుకు మార్కండేయుని కథ ఆదర్శంగా చెబుతారు. అందుకని ఈ మార్కండేయుని కథ గురించి తెలుసుకుందాము. అనగనగా మృకుండు అనే ఋషి ఉండేవాడు. మృకుండు శివుని గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతనిని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదట. అలాంటి మృకుండుని మరుధ్వని అనే సాధ్వి భార్యగా ఉండేది. భగవన్నామ స్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకి ఒకటే లోటు, వారికి పిల్లలు లేరు. సంతాన భాగ్యం కోసం వాళ్ళిద్దరూ వారణాసి క్షేత్రానికి చేరుకుని శివుని పూజించడం మొదలుపెట్టారు. ఆ దంపతులు దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ పరమేశ్వరుని వారికి పరీక్షించాలని అనుకుని, మీకు తప్పకుండా పుత్ర సంతాన్ని ప్రసాదిస్తాను, కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి అని, సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా, లేకపోతే 16 సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు. వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే మాత్రమేమి, మాకు గుణవంతుడైన అల్పాయుషుడైన కావాలి అని కోరుకున్నారు మృకుండుని దంపతులు. ఆ చిరకాలంలోనే ఆ దంపతులకి వెలుగు రేఖ లాంటి ఓ బాలుడు కలిగాడు. మృకుండుని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది. శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు సకల గుణాభిరాముడు. బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను ఔపోసన పట్టాడు మార్కండేయుడు. మరోపక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు. ఇలా ఉండగా ఒకసారి మృకుండుని ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు. మార్కండేయుని చూడగానే అతనికి త్వరలోనే ఆయుష్ తీరుతుందని వారికి అర్థమైంది. మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు సప్త ఋషులు. మార్కండేయుని చూసిన బ్రహ్మ అతడిని నిరంతరం శివారాధన చేస్తుండమని సూచించాడు. అందరూ కలిసి శివనామ స్మరణ చేత అకాల మృత్యువును దరిచేరదని మార్కండేయునికి తెలియజేశారు. పెద్దల మాటల మేరకు ఒక శివలింగం ముందర కూర్చొని శివధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు. ఒక పక్క అతని మృత్యువు గడియలు సమీపిస్తున్నాయి, మరో పక్క నోటి నుంచి శివనామ స్మరణ ఆగడం లేదు. సరికదా, ఒక్కో నిమిషం గడిచే కొద్దీ మరింత జోరుగా సాగుతుంది. యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి బయలుదేరారు యమపటులు. కానీ మార్కండేయుని తీసుకురావడం కాదు కదా, అతనికి దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు. ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలనుకుని యముడు తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాసాన్ని చేతపట్టి మార్కండేయుని వైపు సాగిపోయాడు. ఆ ధ్యానాన్ని ఆపి, యువతలికి రా, నీ మృత్యువు సమీపించింది అని హూంకరించాడు యముడు. కానీ యముని మాటలను విన్న మార్కండేయుడు, యువతలికి రాలేను సరికదా, గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు. ఇక యమునికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఆఖరి అస్త్రంగా తన పాసాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు. కానీ మార్కండేయునితో పోటీగా ఉన్న శివలింగానికి ఆ పాసం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకు ఉరికాడు తన మీదకి. తన భక్తుని మీదకి పాసాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్క పెట్టున సంహరించాడు. సందర్భంలోనే శివుడిని కాలాంతకుడు అనే బిరుదు వచ్చింది. అంటే కాలాన్ని, మృత్యువుని సైతం అంతం చేసేవాడని అర్థం. కానీ యముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుకల జీవన చక్రం ముందుకు సాగేదెలా? అందుకని దేవతలందరూ ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముణ్ణి జీవింపజేశారు. అయితే మార్కండేయుని జోలికి అతను ఇక రాకూడదని, ఆ మాటకు వస్తే శివభక్తులు ఎవ్వరినీ కూడా నరకానికి తీసుకుపోకూడదని హెచ్చరించి వదిలివేశాడు పరమేశ్వరుడు. ఈ ఘట్టం తమిళనాడులోని తిరుక్కడయార్ అనే ప్రాంతంలో జరిగిందని ఓ నమ్మకం. ఆ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతాయి. మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండటమే కాకుండా అష్టాదశ పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు.
శివకేశవుల లీలలే కాకుండా దేవి మహత్యం కూడా లోకంలో నిలిచిపోయేలా ఈ పురాణం సాగుతుంది.